మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమును మీ అందరికీ వందనములు. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఉదయకాల అనుదిన ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ధ్యాన శీర్షిక జాగ్రత్తగా మాట్లాడటం. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందు. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకుంటిని. కీర్తనల్ 39:1. ఈరోజు లేఖన భాగం కొలస్సీ 4:1-6 వరకు. 1. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నారని న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. 2. ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకుగా ఉండుడి. 3. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే 4. ఆ మర్మమును వెలుపడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని, ప్రవేశద్వారము తెరవవలెనని మా కొరకు ప్రార్థించుడి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకుంటూ సంఘమునకు వెలుపటివారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకుండి. 6. ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమివ్వలనో అది మీరు తెలిసికొండుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఈరోజు వర్తమానం. మానవులు జంతువుల కంటే గొప్పవారు. మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాము. వ్యక్తులుగా మనం మాటలతో ఒకరితో ఒకరు సంభాషించుకోవచ్చు. జంతువులు చేయలేనిది. మన ఆలోచనలు మరియు భావోద్వేగాలను పంచుకోవడానికి ప్రేమ మరియు దేశభక్తి వంటి పదాలను ఉపయోగిస్తాం. చిన్న విషయాల గురించి సాధారణ సంభాషణలలో లేదా ముఖ్యమైన సమస్యల గురించి లోతైన చర్చలలో మనం మాట్లాడుకునే సమయాన్ని ఆలోచించండి. సంభాషించడానికి మనకు సహాయపడటానికి మనకు అన్ని రకాల పరికరాలు ఉన్నాయి. టెలిఫోన్లు, ఫ్యాక్స్ యంత్రాలు, కంప్యూటర్ బులెటిన్ బోర్డులు, వాయిస్ మెయిల్, రేడియోలు, టీవీ సెట్లు మరియు అన్ని రకాల ముద్రిత సామగ్రి ఉన్నాయి. ప్లస్ మన జీవితాల్లో కేంద్ర భాగమైన కమ్యూనికేషన్ను చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరముందని బైబిల్ గుర్తిస్తుంది. ఉదాహరణకు, పౌలు ఇలా ఉద్బోధించాడు: ప్రతి ఒక్కరికి ఎలా సమాధానం చెప్పాలో మీరు తెలుసుకునేలా మీ సంభాషణ ఎల్లప్పుడూ కృపతో ఉప్పుతో రుచిగా ఉండాలి. కొలసొమ్ను ఉన్నలైన. మరియు యాకోబు హెచ్చరించాడు: ఎవరూ నాలుకను మచ్చిక చేసుకోలేరు. అది క్రూరమైన చెడు, ప్రాణాంతకమైన విషంతో నిండి ఉంది. 3:6. మనం మన పెదవులను కాపాడుకోవాలి. కీర్తన 19:14లోని దావీదు ప్రార్థనను మన రోజువారీ ప్రార్థనగా చేసుకోవాలి. నా బలమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నీ దృష్టికి అంగీకారముగా, నా స్వరాన్ని పట్టుకుని నన్ను పాడనివ్వండి. ఎల్లప్పుడూ నా రాజు కోసం మాత్రమే. ఈరోజు ప్రతిదీ పాతికి మాకుమా. మీరు మాట్లాడే మాటలను జాగ్రత్తగా మాట్లాడండి.